పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నాలోనే ఉన్న దైవమా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి శనివారము నిన్నటి రోజు మనమందరం కలిసి యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ ప్రార్థన చేశాం. ఆ తిరుహృదయానికి ఎలా అర్పించుకోవాలని ఉదయకాల సమయం పూజలో మనము అర్పించుకుంటూ ధ్యానించాం. మరొకసారి ఈ మొదటి శనివారం నాడు యేసు తిరుహృదయానికి అర్పించినట్టు ఈరోజు నిష్కళంకమైనటువంటి మరియ తల్లి హృదయం ద్వారా యేసు హృదయం దగ్గరికి వెళ్ళి యేసయ్య హృదయం ద్వారా తండ్రి హృదయం దగ్గరికి వెళ్ళే ప్రార్థనలో పాల్గొనబోతున్నాం. భక్తితో ముందుకు వచ్చే స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభునికి అర్పించుకుందాం. ఈ దినమున ప్రత్యేకంగా అనేక సంవత్సరాలుగా ఎడతెగక ఎప్పుడు ఏ పని ఉన్నా ఈ స్థలమునకు వచ్చి వాలంటీర్గా లీడర్గా ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా అనేక విషయాల్లో సహకరిస్తున్నటువంటి వాసు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ప్రత్యేక దీవెనలు తను చేసినటువంటి ప్రతి పరిచర్య ద్వారా వారి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిని, మరణించినటువంటి ఆ డాడీ యొక్క ఆత్మను దేవుడు గైకొనమని, అలాగే వారు చెల్లెలను, వారి పిల్లలను, వారి జీవితంలో భవిష్యత్తును ఆశీర్వదించాలని భక్తితో ప్రార్థిస్తాం. వాసు, హ్యాపీ బర్త్డే టు యూ ఫర్ ఆల్ ద సర్వీసెస్ అండ్ దేవుడు నిన్ను దీవించునుగాక. అలాగే ఈషా జోస్ 2వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు, జ్ఞానం, దేవుని దీవెనల కొరకు అన్ని వేళలా ప్రభు ఆ బిడ్డకు తోడుగా ఉండి నడిపించినట్లుగా, సురేష్కి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా, ఫాదర్ సిరిల్ గారి ద్వారా దేవుడు మాతో మాట్లాడినట్లుగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసిన వారు జ్యోతి. ఈసా జోష్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. సూరా హరీందర్ రెడ్డి, సుస్మిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, సుస్మిత గర్భఫలం దయచేసినందుకు కృతజ్ఞతగా, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం సుదీత్ స్వామి జన్మదినోత్సవ సందర్భంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం సుదీత్ స్వామి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఆశా, రాజేష్, ప్రదీప్, అర్చన, రాణి, థామస్, ఆరాధ్య, అఖిల్ మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, కుటుంబంలో దేవుని దీవెనలు, మానసిక ప్రశాంతత, ఆనందం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే సృజన్ కుమార్, స్వర్ణలత, వివాన్ మంచి ఆరోగ్యం, బిజినెస్ల అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వట్టి సృణీలా, ఏద్రియాన్ తలంచిన తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. థామస్ రెడ్డి, అన్నమేరి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబానికి మారు మనసు, అప్పు సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బు త్వరగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బెన్నీ, జెస్సీ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు మొత్తంగి కేంద్రం అంతటిలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆలక్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు స్వర్ణ, అలాగే శశికాంత్, లితీశాలకు 5th కార్ లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టుటకు దేవుడు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా, దాసరి షాండ్రైకి మంచి రిజల్ట్ వచ్చినట్లుగా, మంచి ఉద్యోగం కొరకు దాసరి లిఖిత యూరోప్ వీసా మరియు దాసరి స్వీటీ యుఎస్ఏలో ఉద్యోగం కొరకు, అడోరా అమల మంచి ఆరోగ్యం కొరకు, జాను తులసి నుండి రావలసిన మొత్తం డబ్బులు వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోపు, విక్రమ్ రెడ్డి, సునందలకు దేవుడు నూతన గృహంతో ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా, నూతన గృహాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించినట్లుగా, గృహంలోని వారందరి మంచి ఆరోగ్యం,
స్టెఫీ పీటర్ బంగారు భవిష్యత్తు కొరకు దేవుణ్ణి దివ్య సన్నిధి మరియమ్మ గారి సహవాసము నూతన గృహంలో దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సుందరి జన్మదినోత్సవ సందర్భంగా గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఆర్థిక మేలుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుందరి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు షీలా మేరీ. ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో USA వీసా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి వీసా వచ్చునుగాక అని ఫాదర్ సిరిల్ గారు ప్రవచనం చెప్పిన తర్వాత నా కుమారునికి వీసా వచ్చింది, దేవునికి స్తోత్రం అంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే వీసా మరియు PR జాబ్ విషయంలో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పే రోజుల కోసం ప్రార్థిస్తాం. అప్పు సమస్య నుండి విడుదల కొరకు మరియు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు లక్ష్మి, రీటా కుటుంబం. అలాగే మేరీ కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుమార్తెలు మంచి జీవిత భాగస్వామి కొరకు, విదేశాలలో ఉన్న కుమారులు ఇద్దరికి వీసా స్టాంపింగ్ త్వరగా అగినట్లుగా, ఉద్యోగం పెర్మనెంట్ అగినట్లుగా, దేవుని చిత్తానుసారంగా వారి కుటుంబ సభ్యులందరి దేవుడు నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పసలా జేకబ్, స్వర్ణ వీసా ప్రాసెస్ త్వరగా జరిగినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాదరి దివ్య ధృతిరెడ్డి మొదటి జన్మదినోత్సవంగా మంచి ఆరోగ్యం, శ్రేయస్సు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తల్లిదండ్రులు సాగర్, ప్రత్యూష. బాద్రి దివ్య ధృతిరెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ. చిన్న బిడ్డను ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సోమయ్య, పాపమ్మ ఆత్మశాంతి కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం. మమత, మానస, డాక్టర్ దీపక్ బంగారు భవిష్యత్తు చేయి పనులలో ప్రభుతోడుగా ఉండినట్లుగా. మమత, మానస మంచి జీవిత భాగస్వామి. దీపక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా, చదువులలో ప్రభుతోడుగా ఉండినట్టుగా. సిస్టర్ మోనికా BSc నర్సింగ్ చదువుచుండగా చదువులలో దేవుని సహాయం, దేవుని సేవలో ఉండగా ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ మోనికా. వీరందరితో పాటు నిన్నటి రోజు ఎంతమంది ఇక్కడ దైవ భక్తులు వచ్చి యేసు తిరుహృదయానికి అర్పించుకున్నారో వాళ్ళ విన్నపాలు కన్నీళ్ళంతా దేవుడు తుడిచి దీవించమని కూడా మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఆదివారం ఎంజాడలో అక్కడ వాక్య పరిచర్య చేయటానికి మన బృందాన్ని దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుడు మా అందరినీ దీవించి ప్రజలకు అనుకూలమైనటువంటి దేవుని యొక్క వార్తను అందించే భాగ్యం దయచేయమని కూడా ప్రార్థిస్తాం. ఇన్ని స్పాన్సర్ చదివాను, నేను మీ ద్వారా తెలుగు బాగా నేర్చుకుంటున్నాను, దానికి కూడా ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తూ ప్రభుని ప్రార్థిస్తున్న ఇన్ని పేర్లు నాకు తెలియదు, మీ పేర్లన్నీ దేవుడు లిఖించుకొని మిమ్మల్ని దీవించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబుకి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. మమ్మ మరియా మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి
శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిన్న శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత ఇంకా చాలామంది బ్లెస్సింగ్ తీసుకుంటున్నప్పుడు ఇద్దరు కౌన్సిలింగ్ కోసం కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక విషయంలో భయపడుతున్నారు. భయం, బయటకు వెళ్ళి పని చేయాలన్నా కూడా భయం అన్నారు. ఇంకొక విషయంలో భయపడ్డారు. వాళ్ళిద్దరికీ నాకు తెలియకుండా దేవుడు నా ద్వారా వాళ్ళతో మాట్లాడిన విషయం, దేవుడు మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు, అందువలన మీరు వెళ్ళరు, దేవుడే మీ ద్వారా వెళుతాడు, మీ కార్యం చేస్తాడని. దాన్నే ఈరోజు పాటగా పాడటానికి దేవుడు అనుమతించారని నమ్ముచున్నాను. కొలోసి 1:27 అలా చెప్తుంది. ఆ రహస్యం ఏమనగా క్రీస్తు మీలో ఉన్నాడు, అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకోగలరు. The great secret is this, that Jesus Christ is inside you and you are able to participate in the glory of God. ద్వితీయోపదేశ కాండం 28:25 మీరు మీ శత్రువుల మీద ఒక్క మార్గము వెంట దాడి చేసినప్పుడు 7 మార్గం వెంట పారిపోదురు. If your enemies are going to fight with you from one way, they will run away 1,000 ways. Deuteronomy 28:25. భక్తితో పాడుదాం. నన్ను రక్షింప పరలోకం చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షింప పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. ఒక మార్గం దాడి చేయు శత్రువులను 7 మార్గములో వెళ్ళగొట్టెదవు. ఒక మార్గం దాడి చేయు శత్రువులను 7 మార్గములో వెళ్ళగొట్టెదవు. 7 మార్గములో వెళ్ళగొట్టెదవు. 7 మార్గములలో వెళ్ళగొట్టెదవు. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా, నాతోనే ఉన్నవాడా స్తోత్రం. ఈ పాట మీకు ఈరోజు ఉత్సాహపు పాటగా మారునుగాక. ధైర్యము తెచ్చి మిమ్మల్ని సాక్షులుగా మార్చునుగా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును. ఈ నెల నుండి మీకు సంతృప్తి కలుగునుగాక. ఆమేన్. The Lord is telling, I will lead you and I will fulfill all your heart's desire and you will be able to have contented life. మీకు బలమును దయచేయుదును, మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. You will receive strength from me and you will be like the watered garden. ఆమేన్. యెషయా 58:11, ఐజయా 58:11 పాడుదాం. నీరు కట్టిన తోటవలే సంతృప్తినిచ్చి బలపరచెదవు. నీవు కట్టిన తోటవలే సంతృప్తినిచ్చి బలపరచెదవు. సంతృప్తినిచ్చి బలపరచెదవు. సంతృప్తినిచ్చి బలపరచెదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే వచ్చువాడా స్తోత్రం. నీరు కట్టిన తోట వలె అంట. మీరు ఎండిపోరు, ఫలిస్తారని అర్థం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి ఉదయం దేవుడు మనలందరినీ లేపి మనకు బోధిస్తాడంట ఆయన టీచర్గా. తర్వాత మనం ఏం చేస్తామంటే మనము అలసిపోయిన వారికి మనము బోధకులుగా మారుతామంట. సంభాషణ శక్తిని మనకు ఇస్తాడంట.
నిన్నటి రోజు మనం విన్నాం, మోషే చెప్పాడు, నాకు సరిగా మాటలే రాదని. దేవుడు సంభాషణ శక్తిని ఆయనకిచ్చి లక్షలాది మందికి దీవెనకరంగా మార్చాడు. నాలాంటి తెలుగు రానటువంటి వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడంటే మీ పిల్లలు వాళ్ళకి చెప్పండి, దేవుడు వాళ్ళ చేతిని పట్టుకొని పరీక్ష రాస్తాడు. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ నోట దేవుడు మాట పలికిస్తాడు. సంభాషణ శక్తి. ద లార్డ్ విల్ గివ్ యూ ద గ్రేస్, హీ విల్ టీచ్ యూ అండ్ హీ విల్ బి ఏబుల్ టు టీచ్ అదర్స్ and he will comfort those who are tired in life. That's the meaning of the song. భక్తితో పాడుదాం. అలసిన వారిని ఓదార్చి సంభాషణ శక్తిని దయచేయుదువు. అలసిన వారిని ఓదార్చి సంభాషణ శక్తిని దయచేయుదువు. సంభాషణ శక్తిని దయచేయుదువు. సంభాషణ శక్తిని దయచేయుదువు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాలోనే 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 వచ్చువాడా స్తోత్రము. నాతోనే వచ్చువాడా స్తోత్రం. ఈ నెలంతా మీలో ఉంటారంట, మీతో ఉంటారంట. మీకు జయం నిశ్చయం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి మరి ఎంజాల పండుగలో వాక్య పరిచయం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంరక్షణను దేవుడు దయచేయమని, అలాగే మనమందరం చేసిన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, మీరు ఇంటిలో ఉన్నా బయట ఉన్నా మీకు సంరక్షణను పలికిన మాట నెరవేరాలని, ఈరోజు కూడా మనం నిన్నటి రోజు ఎట్లా యేసు తిరుహృదయానికి అర్పించుకున్నామో అలాగే యేసు మరియ తల్లి హృదయం ద్వారా తండ్రికి అర్పించి ప్రార్థన చేసుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు
హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, అది తెలుగులో ఏమంటారు, ముక్కులో ఇట్లా ఒక రౌండ్గా ఒక ఆభరణం పెడతారు. అంటే అది ఏంటిది ప్రభా ఈ టైంలో కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ప్రభు తిన్నాడు, ఒకరికి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కోసం ప్రభు సిద్ధపరుస్తున్నాడని చెప్తున్నాడు. అందువలన ఒక్కరిని నేను చెప్తున్నాను, మీరు క్లెయిమ్ చేసుకుంటే ఎంతమందికి పెళ్ళిళ్ళు జరుగుతాయో ఒకసారి ఊహించుకోండి. భక్తితో మనము 4వ గుర్తును చెప్తాం, ప్రార్థన చేయబోతున్నాం. కీర్తన 30:11. ఈరోజు ఈ పాట పాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న మిమ్మల్ని నవ్వించాలని, ఎందుకంటే మధ్యలో సీరియస్గా ఉన్నప్పుడు మీరు నవ్వాలని కూడా ఆశ, లేకపోతే ఫాదర్ గారు సీరియస్గా ఉంటాడని నాకు పేరు కూడా సీరియస్ అని పెట్టారు ఒకసారి. అట్లా కాకుండా మీరు నవ్వుతూ జీవించడానికి. ఒకసారి ఒక దైవజనుడు ప్రసంగం చెప్తుంటే అందరూ నాట్యమైనట్టు ఇట్లా కాలు చేతులు ఊగుతూ ఉంటే, అరే నా ప్రసంగం వాళ్ళని ఎంత ఉత్సాహపరుస్తుందంటే అడిగాడంట, నా ప్రసంగం ఏది మిమ్మల్ని తాకిందంటే ఆ వ్యక్తిలో ఒకరు చెప్పారంట, ఏం తాకలేదు కానీ ఇక్కడ దోమలు కొడుతున్నాయి, అందుకే అటు ఇటు కదులుతున్నామని చెప్పారంట. అట్లా కాకుండా మనం ఇప్పుడు వినబోయేది కీర్తన 30వ అధ్యాయం 11వ. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి, సంతాప సూచకముగా నేను దాల్చి ఉన్న గోనెను తొలగించితివి. Lord, you will change my mourning into dancing. Amen. And you will give me a new cloth which will have a joy. Amen. విధవరాళ్ళందరినీ ప్రభువును కర్పిస్తాం. వాళ్ళని చూసి ఎన్ని మాటలు చెప్తారు కొంతమంది, ఆ డ్రెస్ మార్చుకో, ఇది పెట్టకూడదు అది పెట్టకూడదని. లేదు, వాళ్ళు కూడా సంతోషంగా జీవించాలి. దయచేసి వాళ్ళను కూడా బ్రతికించండి, వాళ్ళు కూడా బాగుండాలని. భర్తను భార్యను కోల్పోయిన వాళ్ళు, విధవరాలుగా ఉన్నటువంటి అందరికీ గుర్తును అర్పించి శోకము నాట్యముగా మార్చేటట్టు మీ దుఃఖం సంతోషంగా మారాలని, మీరు నిజంగా నాట్యం వేసి తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పే రోజుల కోసం ఈ పాట పాడుదాం. శోకము నాట్యముగా మార్చెదవు, సంతాప గోనెను తొలగించెదవు. శోకము నాట్యముగా మార్చెదవు, సంతాప గోనెను తొలగించెదవు. సంతాప గోనెను తొలగించెదవు, సంతాప గోనెను తొలగించెదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాలోని ఉన్నవాడా స్తోత్రం. ఈ సంవత్సరం మీకు దుఃఖమంతా సంతోషంగా మారే దినములుగా మారాలని ఈ ప్రార్థన మీరు కూడా నమ్మండి, చేయండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల గురించి భయపడుతున్న స్టూడెంట్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను అడోరా లాంటి చిన్న బిడ్డలు పెద్దలు అనారోగ్యంతో ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు అనేక మంది స్పాన్సర్ చేశారు, వాళ్ళందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు జన్మదినోత్సవం పెళ్లి వార్షికోత్సవం కొనియాడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ మరియు తెలుగు వడకానికి రాబోతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఎంజాళ్ళకు వస్తున్న భక్తులందరి మీదను వాక్య పరిచర్య చేయబోతున్న మా మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వచ్చినటువంటి శుక్రవార ప్రార్థనకు వచ్చిన భక్తులందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఎలా యుద్ధం చేసి గెలవాలో దానికి తర్ఫీదు దేవుడు ఇస్తాడంట, మనకు నేర్పిస్తాడంట. ఆయనే మన ఆశ్రయ దుర్గమైన ప్రభు, ఆయన సుధింపబడునుగా. కానీ కీర్తన 144:1 ముగించబోతున్నాం. Psalm 144:1 He is our fortress and He will teach us how to fight our battles. So for this we thank God. దేవుడు మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాడంట. ఈ రోజులలో మనందరం ట్రైనింగ్లో ఉన్నాం, శిక్షణలో ఉన్నాం. యుద్ధం చేసి బలపరచే దేవుడు మనము కూడా యుద్ధం చేయటానికి మనకు సూచనలు ఇస్తాడంట. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగించే మునుకు ప్రార్థన. దయగల తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. ఎంతమంది ప్రభా జాబ్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, PR విషయంలో, వీసా విషయంలో సంతాన భాగ్యం లభించాలని కన్నీటితో ఉన్నారో ప్రభా. అలాగే ప్రభా నష్టపడిపోయాం, మా వ్యాపారం నడవట్లేదు, స్కూల్ నడవట్లేదు, హాస్టల్ నడవట్లేదు. ఇలా ప్రభా ఎన్నెన్నో ఉద్దేశములు మా మీద ఆధారపడుతున్నారయ్యా. మేము మీ మీద ఆధారపడుతున్నాం తండ్రి ప్రభా. అటువంటి ప్రజలందరికీ ప్రభా ఇప్పుడు చెప్పినది ఇంకా చెప్పని విన్నపాలన్నీ ఆలకింపబడునుగాక. యేసు నామములో వారి యొక్క ఉద్దేశములన్నీ నెరవేరునుగాక. పిల్లలకు తండ్రిగా నీకు ఇవ్వడం అభిలాష అంటున్నావు. అందువలన పిల్లలందరినీ నీవు చూసుకొని దీవించమని, సెటిల్మెంట్ విషయంలో వేచి ఉన్న బిడ్డలకు శుభవార్త, శుభకార్యములు, సంబంధాలు కుదరాలని, తిరిగి వచ్చి వాళ్ళు కపుల్స్గా సాక్ష్యం చెప్పేటటువంటి దినం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. భక్తితో పాడి చివరి ఆశీర్వాదంతో ముగిస్తాం. యుద్ధం చేయ తర్ఫీదు నిచ్చెదవు, ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. యుద్ధం చేయ తర్ఫీదును ఇచ్చెదవు, ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. ఆశ్రయం దుర్గమై నిలిచెదవు, ஆශ්‍රய துர்க்கவை நிலிச்சிதவும். என்னை காக்கவும் பரலோகம் சேர்க்கவும் எனக்குள் இருப்பவரே ஸ்தோத்திரம். எனக்காய் இரத்தம் சிந்தி ரட்சித்து வழி நடத்த என்னோடு வருபவரே ஸ்தோத்திரம். எனக்குள் இருப்பவరే స్తోత్రం. నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాలోనే ఉన్నవాడా స్తోత్రం. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచుదాం, దేవుని దీవెనలకై అర్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీలోనే ఉండి మీతోనే ఉండి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను సమస్త మానవాళ్లను ఆశీర్వదించునుగాక. ఆమేన్. May the Lord who is in you, who is going to come with you, bless you in the name of the Father and the Son and the Holy Spirit. ఆమేన్. యాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాలోనే నాతోనే వచ్చువాడా ఉన్నవాడా స్తోత్రం.